దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము నుండి ఒక వచనాన్ని మరలా ధ్యానము కొరకు చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభు, పరిశుద్ధాత్మ దైవమా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మీ సత్యమును మాకు తెలియజేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత 3 వారాలుగా భూమిని గూర్చి మనము ధ్యానము చేస్తున్నాము. భూమిని గూర్చి ఎందుకు ధ్యానము చేస్తున్నాము అనంటే, అసలు భూమిని గూర్చి ధ్యానించమని బైబిలే మనకు చెప్పింది కనుక భూమిని గూర్చి మనము ధ్యానం చేస్తున్నాం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అని ఈ మాట దేవుడే మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన సృష్టించిన సృష్టిని ధ్యానం చేయమని, ఆయన సృష్టించిన రీతిని ధ్యానము చేయమని, ఆ సృష్టి నేర్పుతున్న పాఠాలను బట్టి మీరు నేర్చుకోదగినవి ఉన్నవని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం గమనిస్తే గడిచిన వారాల్లో భూమి యొక్క ఆకర్షణను గూర్చి ఒక వారం చెప్పుకున్నాము. ఆ తర్వాత భూమిని గూర్చి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని, భూమికి పుట్టించే శక్తి ఉన్నది, స్త్రీతో పోల్చబడినదని, భూమికి ఒక ఆత్మ ఉన్నదని, భూమి పాతాళం, భూమి లోపల పాతాళం ఉన్నదని మనము ఒక 4-5 విషయాలు ధ్యానం చేశాము. ఈ వారము భూమిని గూర్చి ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిది, భూమి మీద భూమిలో మట్టిలో నుంచి, భూమి యొక్క మట్టిలో నుంచి సృష్టింపబడిన 2 విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా భూమిలో నుండి సృష్టింపబడినటువంటిది, నిర్మింపబడినటువంటిది ఏమిటి అంటే, మానవుడు మొదటిగా నిర్మింపబడ్డాడు. ఆదికాండము 2వ అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమైన వచనము. ఆదికాండము 2వ అధ్యాయములో నేల మంటిని తీసి ఆయన నరునిగా చేసి ఉన్నాడు. నేల మంటిని తీసి 9వ వచనం చూడండి. 9వ వచనం. దేవుడైన క్షమించండి, 9 కాదు, 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. భూమి లోపల నుండి పుట్టించబడినవి 2, అందులో ఒకటి నరుడు. నరుడు ఎలా పుట్టింపబడ్డాడు అనంటే, నరుని యొక్క శరీరములోని ప్రతి అవయవము, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, బయట కనిపిస్తున్న అవయవాలు కానీ లోపడున్న అవయవాలు కానీ భూమి మట్టి భాగములో నుంచి పుట్టుకొచ్చినటువంటివే. నరుని దేవుడు నిర్మించాడు అంటే, ఏదో ఒక చోట గొయ్యి తీసి కర్ర పాతటానికి గొయ్యి తవ్వినట్లుగా ఏదో ఒక చోట దేవుడు గొయ్యి తవ్వేసి ఆ మట్టితో మనిషిని తయారు చేశాడు అన్నది వాస్తవం కాదు. దేవుడు ఏదో ఒక చోట గొయ్యి తవ్వి అక్కడున్న ఒకే ఒక మట్టితో చేసిన శరీరం అయితే మన శరీరము కాదు. ఎందుకు అనంటే,
ఇప్పుడు శాస్త్రీయ జ్ఞానము బాగా అభివృద్ధి జరిగిన తర్వాత మనిషిలో ఎన్నైతే ద్రవ్యాలు ఉన్నాయో, పదార్థాలు ఉన్నాయో, ఘన పదార్థాలు, అవన్నీ కూడా భూమిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఉదాహరణకు భూమిలో ఏమేమి ఉంటాయంటే ఇనుము దొరుకుతుంది భూమి లోపల, భూమి లోపల భాస్వరము దొరుకుతుంది, కాల్షియము దొరుకుతుంది, మాగ్నీషియము దొరుకుతుంది, సోడియము దొరుకుతుంది, గంధకము దొరుకుతుంది, బంగారము, వెండి భూమి లోపల దొరుకుతాయి. ఇవన్నీ మనిషి శరీరంలో కూడా ఉన్నాయి. మనిషికి కాల్షియం కావాలి, మనిషిలో ఐరన్ ఉండాలి. భూమిలో ఏదైతే పదార్థాలు ఉంటున్నాయో అవన్నీ మనిషిలో కూడా ఉంటున్నాయి. అంటే భూమిలో ఏవేవి ఉన్నవో అవన్నీ మనిషిలోనికి ఎలాగొచ్చాయంటే భూమిలో నుండే మనిషి నిర్మాణం అయ్యాడని మనందరము ఎరిగినటువంటి సత్యమే. ఇది మనందరము చాలా కాలంగా తెలుసుకున్నటువంటి సత్యమే. ఇందులో పెద్ద మర్మమేమీ లేదు. మరి భూమి మీద ఒకే చోట తవ్వితే ఒక రకమైన మట్టే దొరుకుతుంది. కానీ భూమి అంతటా పరిశీలన చేసి ఎక్కడెక్కడ ఏ ఏ మట్టి దొరుకుతుందో దేవుడు తాను సృష్టించిన సృష్టిని గురించి ఎరిగి ఆ మట్టిని అక్కడక్కడ కొద్ది కొద్దిగా కలెక్ట్ చేసి మనిషిని తయారు చేశాడు. ఉదాహరణకు కొన్ని పిండి వంటి రాళ్ళు ఉంటాయి, అందులో ఎక్కువగా కాల్షియం ఉంటుందంట. అలాంటి వాటితో ఎముకలను, ఇంకా కొంత దూరం పోతే మట్టి ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మట్టి పట్టుకుంటే చేతిలో కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది. అలాంటి మట్టితోను, కొన్ని చోట్ల మట్టి ఎర్రగా ఉంటుంది, కొన్ని చోట్ల మట్టి గరుకుగా రఫ్గా ఉంటుంది, కొన్ని చోట్ల మట్టి నల్లగా ఉంటుంది. మీరు పంట పొలాల్లో చూసారనుకోండి, మట్టి నల్లగా ఉంటుంది. కొన్ని చోట్ల మట్టి ఎర్రగా ఉంటుంది, కొన్ని చోట్ల మట్టి తెల్లగా కనబడుతుంది. అంటే మనం ఆలోచన చేస్తే భూమి మీద నుంచి దేవుడు మనిషిని చేసినప్పుడు ఆ మట్టిని భూమి అంతటా ఎక్కడెక్కడ వేరు వేరు పదార్థాలుగా ఉపయోగపడుతుందో వేరువేరుగా ఉన్నవన్నీ కూడా కలెక్ట్ చేసి భూమిలో ఉన్నటువంటి ప్రతి ద్రవ్యము, ప్రతి ఘన పదార్థము మనిషిలో ఉండినట్లుగా దేవుడు నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి నాసికారంధ్రములలో జీవవాయువును దేవుడు ఊదాడు. జీవవాయువును దేవుడు గాలి ఊదాడని రాయలేదు, జీవవాయువును ఊదాడని బైబిల్ చెబుతుంది. జీవవాయువు ఊదినప్పుడే ఈ శరీరమునకు జీవము కలిగింది. ఈ ఎముకలకు లోపడున్న ఆర్గాన్స్ అన్నిటికీ జీవం అనేది అప్పుడు కలిగింది. ఇది మొట్టమొదటిగా భూమి నుండి దేవుడు తయారు చేసినటువంటిది. భూమి మట్టిని తీసి తయారు చేసినటువంటిది మొట్టమొదటిగా మనిషి. రెండవది ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే భూమిలో నుండి ఇంకా నిర్మింపబడినది ఏమిటి అంటే చంద్రుడు భూమి మట్టి ద్వారా దేవుడు నిర్మాణం చేశాడు. మీరు గమనించండి, భూమి అంతా మనము చూస్తే భూమి అంతా కూడా 3 వంతులు నీళ్లుంటాయి, 1 వంతు మాత్రమే భూభాగం ఉంటుంది. 3 వంతులు నీళ్లున్న చోట్ల మట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడున్న మట్టి అంతటిని తీసి దేవుడు చంద్రుడిని తయారు చేశాడు. ఇవి బైబిల్లో మనకి అంత క్లియర్గా అక్షరాల్లో దొరికినట్లుగా మనకు రాయబడలేదు కదా. ఇది ఎలా మనము నిర్ధారణ చేయగలము, ఇది ఎలాగ మనము నిరూపించుకోగలము అని మనం అనుకోవచ్చు. అందుకనే దేవుడు అక్షరాల్లో అన్ని మనకు దొరకవని సంగతి బైబిల్లో రాయించాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని బైబిల్లో రాసింది. కాబట్టి అక్షరాల్లో అన్నీ దొరకవు. మరి ఎలా దొరుకుతాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం చదివిన వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దేవుడు చేసిన సృష్టి అంతటిలో కూడా పాఠాలు నేర్పింపబడితే, దేవుడు ఒక బలిని సృష్టించాడు, బలి ద్వారా పాఠాలు నేర్పింపబడితే, ఒక చీమలను సృష్టించాడు, చీమల ద్వారా కూడా పాఠాలు మనం నేర్చుకోగలిగితే, భూమిని సృష్టించాడు, భూమి ద్వారా కూడా పాఠాలు
మనం నేర్చుకోగలిగితే, మరి మనిషిని సృష్టించినప్పుడు మనిషి ద్వారా కూడా, మనిషిలోని అవయవాల ద్వారా కూడా కొన్ని పాఠాలు కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు కదా. అలాగే దేవుడు సృష్టించిన ఆ వస్తువులను ధ్యానించుట వలన మీకు దైవత్వము అర్థమవుతుంది, నిత్యత్వము అర్థమవుతుందని బైబిల్ మనకి రోమిలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉంది. ఆ మాట చదువుకొని మనం ముందుకి కొనసాగుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. ఇక్కడ మాట మనం గమనించండి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతున్నవంట. ఏమిటి? నిత్యశక్తియు, అంటే ఆయన యొక్క నిత్యశక్తియు, ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క దైవత్వము మనం ఎప్పుడు మనకు తెలియపరచబడతాయంటే దేవుడు సృష్టించిన వస్తువులు చూచినప్పుడు కాదు, వాటిని అనుభవిస్తున్నప్పుడు కాదు. ఆ అనుభవిస్తున్నది, వాటిని చూస్తున్నది మనం ఆలోచన చేసినప్పుడు, అనగా ధ్యానము చేసినప్పుడు దేవుని గూర్చిన విషయాలు అనేకమైనవి మనకి తెలియపరచబడతాయి. ఇప్పుడు చంద్రుని గురించి కూడా మనము ధ్యానం చేస్తే మీరు ఆలోచన చేయండి. చంద్రగ్రహణం ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రపు అలలు ఎగసి పడతాయంట. ఎగసి పడతాయి. ఎందుకు చంద్రగ్రహణం ఉన్నప్పుడే సముద్రపు అలలు ఎగసి పడతాయి అనంటే అక్కడి మట్టినే దేవుడు చంద్రుడిగా నిర్మించాడు. కాబట్టి ఈ మట్టి ఆ మట్టిని ఆకర్షించుకుంటూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. కనుక భూమి నుండి తయారు చేయబడినదే ఇంకొకటి ఏమిటంటే చంద్రుడు. ఈ రెండు విషయాలను నేను ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానో కొద్దిగా శ్రద్ధగా మనము ఆలోచన చేద్దాం. భూమి లోపల ఉన్న మట్టిని, అక్కడక్కడ ఉన్న మట్టిని కలెక్ట్ చేసి నరుణ్ణి తయారు చేశాడు. అలాగే భూమి దగ్గర ఉన్నటువంటి ఎక్కువ స్థాయిలో మట్టిని తీసి చంద్రుణ్ణి దేవుడు చేశాడు. ఈ రెండు విషయాలు గమనించండి. మనకు రెండు ఆధ్యాత్మిక పాఠాలను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి పాఠము, మనిషిని తయారు చేసి జీవవాయువు ఊదుటలో మనకు నేర్పించబడుతున్న మొదటి పాఠం ఏమిటంటే, మనము ఈ లోకములో నుండి వేరై, అంటే మానవ శరీరము ఎలా నిర్మాణమైంది? భూమి లోపల నుంచి ఘన పదార్థాలను తీసే కదా దేవుడు తయారు చేశారు, అంటే వేరు చేసే కదా. అలాగే మనము ఈ లోకము నుండి వేరై దేవుని కొరకు ఈ భూమి మీద మనము జీవించాలి. దీని యొక్క ఆధ్యాత్మిక పాఠానికి అవసరమైన ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పేతురు భక్తుడు ఏమని ప్రసంగం చేస్తున్నాడు చూడండి. మూర్ఖులకు ఈ తరము వారికి, అనగా ఈ లోకము నుండి వేరై మీరు రక్షణ పొందాలి. దేవుడు లోకములో నుండి వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి మనలను పిలిచాడు. అలాగే ఈ లోకములో, ఈ మట్టిలో మట్టిగా మనం ఉండిపోవటం దేవుడికి ఇష్టము లేదు. ఆ మనిషిని ఏ విధంగా అయితే మట్టి నుంచి కలెక్ట్ చేసి మట్టిని తీసి తయారు చేశాడో, ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేస్తే ఈ లోకములో నుండి దేవుడు మనకు వేరు చేశాడు. మనిషి శరీరము నిర్మాణమైన తర్వాత నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదాడు. మనము ఈ లోకము నుండి వేరై రక్షణ పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు దేవుని జీవవాయువు అయినటువంటి పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడని అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్నాడు. చూసారా, మనం ఈ లోకము నుండి వేరవ్వకుండా పరిశుద్ధాత్ముడు మనలోనికి రాడు. మట్టి భూమిలో ఉండిపోకుండా బయటకు వచ్చి మానవాకారంలో నిర్మాణమైన తర్వాతే దేవుడు జీవవాయువు ఊదినట్లుగా మనం ఈ లోకము నుండి వేరైన తర్వాతనే జీవవాయువు అయిన పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు.
వచ్చిన తర్వాత మనము దేవుని కొరకు జీవించాలి. మానవుడు ఎలాగైతే ప్రాణం వచ్చిందో, జీవం వచ్చిందో, ఈ లోకములో జీవిస్తున్నాడు నేల మీద, అలాగే ఈ లోకములో దేవుని ఆత్మ కలిగి మనము దేవుని కొరకు జీవించాలి అనేది మొట్టమొదటి పాఠము. సో భూమి నుండి సృష్టింపబడినవి రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి మనిషి. ఆ మనిషి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకము నుండి వేరే దేవుని కొరకు మనము జీవించాలి ఈ లోకములోనే. రెండవది, ఈ భూమి మట్టిలో కొంత భాగమును తీసి చంద్రుడిగా చేసి దూరాన పెట్టాడు. అంటే భూమి ఆకర్షణకు చాలా దూరాన 1000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడిని పెట్టాడు. ఈ చంద్రుడు దేనికి పోలికగా ఉన్నాడు అని బైబిల్లో మనం గమనిస్తే రెండవ పోలికను చూద్దాం. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై, ప్యూహిత సైన్య సమభీకరణగు రూపిణియగు ఈమె ఎవరు? ఆ మాట మీరు గమనించండి. సంఘాన్ని చంద్రబింబమంత అందము గలదై అంటున్నాడు. చంద్రబింబమంత అందము సంఘానికి ఉన్నదంట. అంటే చంద్రుడు సంఘానికి పోలికగా మనకు కనబడుతున్నాడు. సంఘాన్ని కూడా దేవుడు భూమిలో నుండే నిర్మాణం చేశాడు, లోకములో నుండే ఏర్పాటు చేసుకున్నాడంట. మొదటి అనుభవము భూమి మీదే నడుస్తూ దేవుని కొరకు జీవించటము. రెండవ అనుభవము భూమి ఎంత ఆకర్షించినా కూడా ఆకర్షణకు లోబడకుండగా లోకములో ఉన్న వారికి వెలుగిచ్చుటకు, లోకములో ఉన్న వారికి ఒక అందమైన తారగా బ్రతకటానికి చంద్రుడిని మనకి చూపెడుతున్నాడు. ఆ చంద్రుడు కూడా సంగమునకు పోలికగానే మనకు బైబిల్లో కనబడుతుంది. చూసారా, ఈ రెండు అనుభవాలు. ఈ లోకములోనే ఉంటూ మన ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు బ్రతుకుట ఒకటి. రెండవది, ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకాకర్షణకు లోబడకుండా దూరముగా ఉండి ప్రకాశించే అనుభవము కలిగి ఉండుట. చంద్రుడికి వెలుగు లేదు, బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం 25వ అధ్యాయం మీరు చదివితే, చంద్రుడు తన దృష్టికి కాంతి గలవాడు కాడు అనుంది. చంద్రుడి మీద వెలుగు లేనే లేదు. కానీ చంద్రుడికి వెలుగు ఎలా వస్తుంది? ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తున్నాడు అనంటే, సూర్యకిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు పగలంతా చంద్రుడి మీదకి వెలుగు వస్తుంది, రాత్రులు ఆ చంద్రుడు ఆ వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ప్రతిబింబము తన వెలుగును, సూర్యుని యొక్క వెలుగును తిరిగి రిఫ్లెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. అలాగే రోజులో 24 గంటల్లో 12 గంటలు దేవునితో సహవాసము చేయగలిగితే 12 గంటలు దేవుని కొరకు జీవించగలము అని ఒక దైవజనుడు చెప్పాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు సజీవరావు గారు ముంగమూరు దేవదాసయ్య గారి గురించి, అంటే వారి గురువు గారి గురించి, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరు దేవదాసయ్య గారి గురించి ఒక సందర్భంలో ఆయన ప్రసంగంలో మాకు తెలియజేసిన ఒక మాట మీకు చెప్తున్నా. ఎక్కడైనా 3 గంటలు, ఒక 3 మీటింగ్లు ఒక రోజులో ఉన్నాయంటే 3 గంటలు ప్రసంగించాల్సి వస్తుంది. ఒక్కొక్క మీటింగ్కి గంట లెక్కన ప్రసంగం చేసినా 3 గంటలు ప్రసంగించాల్సి వస్తుంది. కాబట్టి 3 గంటలు ప్రార్థించగలిగిన సమయం ఉంటేనే ఆ 3 గంటలు ప్రసంగించడానికి ఇష్టపడేవాడంట. అలాగే దేవునితో మనం ఎంతగా సహవాసం చేయగలుగుతామో అంతగా దేవుని కొరకు అన్ని గంటలు మనము సజీవముగా దేవుని కొరకు జీవించగలుగుతాం. ఈ చంద్రుడు చూడండి, ఒక్కొక్కసారి చంద్రాకారము మనకు ఎలా కనబడుతుంది అంటే సన్నటి గీతలా కనబడుతుంది. ఒక్కొక్కసారి చంద్రుడికి ఒక పక్క చిన్న భాగము కొరికి వేయబడినట్లుగా. మీరు అరిసెలు చూడండి, అరిసెలు రౌండ్గా ఉంటాయి కదా, మనం కొరికిన వెంటనే అది ఎలా కనబడుతుంది? అలాగే చంద్రుడు కొద్దిగా కనబడతాడు. ఒక్కోసారి ఫుల్ మూన్ కనబడుతుంది, ఒక్కోసారి అసలు మూనే కనబడదు. కారణం ఏంటంటే భూమి పూర్తిగా సూర్యుడికి అడ్డంగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు చంద్రుడి మీద పడవు. అప్పుడు చంద్రుడు కంప్లీట్గా బ్లాక్గా కనబడతారు. దాన్ని అమావాస్య అన్నారు. పూర్తిగా చంద్రుడి మీద వెలుగు పడినప్పుడు పున్నమి
అన్నారు, పండు వెన్నెల అంటారు. కొన్నిసార్లు అర్ధాకారంలోనే చంద్రుడు కనబడతాడు, అంటే భూమి సగమడ్డొచ్చిందని. మనకి కూడా ఈ లోకము ఎంత అడ్డొచ్చేస్తుందో దేవునికి మనకు అంతగా మనము చీకటైపోతాం. ఎంతగా ఈ లోకము అడ్డు రాకుండా ఉంటుందో అంతగా మనము ప్రకాశిస్తాము అనే ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. భూమి నుండి దేవుడు తయారు చేసినవి రెండు, ఒకటి మానవుడు, రెండు చంద్రుడు. మానవుడు ఎలాగైతే దేవుని ఆత్మ కలిగి లోకములో జీవాత్మ కలిగి జీవిస్తున్నాడో, ఈ లోకము నుండి వేరైన మనము పరిశుద్ధాత్మ కలిగి జీవించాలి ఈ లోకముందు. రెండవది, పాపమునకు లోబడకుండగా, లోకాశలకు లోబడకుండగా, అనేకులకు వెలుగిచ్చువాడుగా మనము జీవించాలనే అనుభవము చంద్రుని గురించి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ రెండు భూమి నుండి నిర్మాణమైనవే. మనము కూడా ఈ లోకములో నుండి పుట్టింపబడి, ఈ లోకములో నుండి రక్షింపబడి దేవుని కొరకు జీవించాలి. రెండు అనుభవాలు ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఒకటి, ఈ లోకములోనే ఉంటూ ఈ లోక మాలిన్యము మనకు అంటకుండగా అనేకులకు సువార్త ప్రకటిస్తూ క్రీస్తు కొరకు జీవించటం. రెండవది, ఈ లోకాశలకు ఎన్నడూ మనలను తాకనంత ఆధ్యాత్మిక జీవితము దూరమున ఉండి దేవుని కొరకు బ్రతికే అనుభవమును కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము, 16వ వచనం చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటుని. 19వ వచనం కూడా చదువుదాము. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అంటున్నాడు. మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆదామును దేవుడు ఏర్పాటు చేశాడా, లేకపోతే ఆదామే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడా? చంద్రుడు దేవుడు ఏర్పాటు చేశాడా, లేకపోతే చంద్రుడు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడా? ఇక్కడ చూస్తే నేను మిమ్ములను ఏర్పాటు చేసుకుంటుంది, నేను మిమ్ములను తయారు చేశాను, నేను మిమ్ములను నిర్మించాను అంటున్నాడు. దేవుడు ఎందులో నుంచి అయితే మనలను తీశాడో దానికి లోబడకుండా జీవించుట కొరకే మనలను వేరు చేశాడు, మనలను దూరపరిచాడు. కనుక మన బ్రతుకులు ఎలా ఉండాలనంటే దేవుని కొరకు బ్రతికే బ్రతుకుగానే ఉండాలి. లోకాశల కొరకు బ్రతికే బ్రతుకుగా ఏమాత్రము మనం బ్రతికినా, లోకములో ఆస్తులు సంపాదించుకున్నట కొరకే మనం పరిచర్య ఏమాత్రము చేసినా, లోక ఆశీర్వాదాల కొరకే మనం ఎంత ప్రార్థన చేసినా అవన్నీ విడిచిపెట్టాల్సిన దినం ఒకటి వస్తుంది. ఈనాడు చాలా మంది లోతు భార్య లాంటి పరిచర్య చేస్తున్నారు. మీకు తెలుసా, లోతు భార్య సొదొమ గొమొర్రాల నుండి తప్పింపబడింది, కానీ వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈనాడు చాలా మంది సేవకుల పరిచర్య ఎందుకు అలా ఉంటుంది అనంటే, లోకములో ఆస్తులు సంపాదించుకోవటానికి సేవకొచ్చారు, కీర్తి సంపాదించుకోవటానికి సేవకొచ్చారు, ధనము సంపాదించుకోవటానికి సేవకొచ్చారు, పలుకుబడి సంపాదించుకోవటానికి సేవకొచ్చారు, 10 మందిలో నా పేరు గుర్తింపు కలుగుతుందని సేవకొచ్చిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా వదిలి వెళ్ళిపోవలసి వస్తుందే అని వెనక్కి తిరిగి చూసే పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ సమాజము అనేకులు విశ్వాసులు కానీ సేవకులు కానీ ఉండిపోతున్నారు. అలాంటి పరిచర్య కాకుండా ఉండాలి అంటే, ఎంత ఆకర్షించిన ఆకర్షణకు లోబడకుండా మనం పరిచర్య చేయాలి అంటే చంద్రునిలా మన పరిచర్య ఉండాలి. ఎంత ఆకర్షించిన లోబడని స్థితిలో మన పరిచర్య ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక భూమి నుండి ఈ నేర్చుకున్న ఈ 2 పాఠాలను బట్టి మన భక్తి జీవితంలో కొంచెం లోతుగా వెళ్ళటానికి, ప్రభువా చంద్రుడు అందంగా ఉంటాడు, నా ఆధ్యాత్మిక జీవితం అందంగా ఉండాలి. చంద్రుడు లోకాకర్షణకు లోబడకుండా దూరముగా ఉంటాడు, నేను ఈ లోకానికి దూరముగా నేను
బ్రతకాలి. ప్రభువా, చంద్రుడు నీ వెలుగు చేతనే ప్రకాశిస్తూ ఉన్నాడు, నేను కూడా నీ వెలుగు చేతనే ప్రకాశించబడాలి. మానవుని దేవుడు చేసినప్పుడు ఎలాగైతే ఈ భూమి మీద సజీవుడుగా ఉన్నాడో, ప్రభువా, ఈ లోకము నుండి నేను వేరైనా ఈ లోకములో మీ జీవము ద్వారా నేను సజీవుడుగా బ్రతకాలి అనే ఒక ఆలోచన చేత మన భక్తి జీవితాన్ని కొనసాగిద్దాము. దేవుడి కొద్ది మాటలు, ఈ కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రేరేపింపబడిన వారు కొద్ది సమయం ప్రార్థన చేయండి. తర్వాత యథావిధిగా మనము దేశ క్షేమము కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థనలు చేద్దాము. గాడ్ బ్లెస్ యూ.